గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద
ఓకే. మహేష్ ఓం సువర్ణోసి గరుత్మాం త్రివృత్తేషు రోగాయత్తం చక్షుస్తోమ ఆత్మా సామదే తనోర్వ देवताभ्यो नमः सुदर्शनाय विद्महे राजाय धीमहि तन्नः शक्रः प्रचोदयात् हे सुदर्शना सांगाय सायुधाय सवाहनाय सशक्तिकाय हे सुदर्शना अत्रागच्छ बलिं भुङ्क्ष्व अध्वरं रक्ष अंदर मां रक्ष भक्तजना रक्ष ब्राह्मणा रक्ष आयुकर्ता पुष्टिकर्ता तुष्टिकर्ता वृद्धिकर्ता पुष्टिदस्तुष्टिदो ब्राह्मणा रक्ष भक्तजना रक्ष देवालय रक्ष आयुकर्ता पुष्टिकर्ता पुष्टिकर्ता वृद्धिकर्ता कल्याणकर्ता अन्नाद्यकर्ता पुष्टिदस्तु
కళ్యాణ రక్షణ ఆయుష్కర్త బ్రాహ్మణ రక్షణ దేవాలయం రక్షణ గ్రామం రక్షణ ఆయుష్కర్త పుష్టికర్త పుష్టికర్త బుద్ధికర్త కళ్యాణకర్త అన్నాదికర్త ఆరోగ్యకర్త క్షేమకర్త శాంతికర్త सवाहनेभ्यः प्रतिक्रियेभ्यः पूर्वग्रहेभ्यः अत्रागच्छन्तु परिभ्रंशन्तु अत्रगच्छन्तु చెప్పండి మాం రక్షन्तु మాం రక్ష आयुष्कर्ता पुष्टिकर्ता पुष्टिकर्ता बुद्धिकर्ता कल्याणकर्ता अनादिकर्ता आरोग्यकर्ता शांतिकर्ता क्षेमकर्ता वरदो क्षेत्राणां रक्षणार्थाय बलिं गृह्णा नमो नमः नमस्कारं गोविंद अन्नदाने मिस्सू 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 మనవి చేసుకుంటున్నాం. యజ్ఞ దంపతులు మాత్రమే యజ్ఞం లోపలికి యాగం లోపలికి వెళ్ళాలి. మూర్ధానం దేవో అరతిం పృథివ్యా వైశ్వనరమృతాయ జాతమగ్నిం కవికం సంరాజమతిథిం జనానామాసన్నాపాత్రం జనయంత దేవాః సప్తదే అగ్నే సమిధః సప్త దిగ్వాः సప్తర్షయः సప్తధామ ప్రియాణి సప్తహోత్రాः సప్తధాత్వా యజంతి సప్తయో నేరావృణస్వాహృదేన స్వాహా या फलनेर्या फला पुष्पायाश्च पुष्पिणे बृहस्पति प्रसूतास्तावामञ्जन्तम् हस स्वाहा स्वाहा पूर्णाहुतिमुत्तमाञ्जो
कर्मं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते मुहूर्तस्मुहूर्तोऽस्तु एतत्सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहनक्षत्राणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु अतिथेर्मम कुस्ताः सरस्वतीर्मम राश्यान्दिदेवा तूर्పు नमस्कार చేసుకుని రాశ్యాన్దిదేవార్తయో వంద్యంతాన్ దక్షిణాయాం దిశమాసా పితరో మార్గేందాం ఉపస్పృశ్య ప్రతీక్షాం దిశి గృహా పరో మార్గేందాం మధ్యే భగవాని వేదం గృహాణ స్వాహా వైశ్వానరాయ విద్మహే వేదాయ ధీమహి అయిపోయింది కదా ఎటువైపు వచ్చి మాట్లాడు భర్త ఎంత గుడి మీద నాగండి అమ్మా భర్తది గుడి మీద నాగండి నమస్తే నమస్తే దక్షిణాగ్నేయ భార్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి అయిపోయిందా విశాఖ నగర 6,000 రూపాయలు తర్వాత రఘువీరెడ్డి గారు 25 కేజీల రైస్ విశాఖ నగర్ 6 ఏకరాలు వాస్తవ్యాలు 50 కేజీల రైస్ మహాలక్ష్మి రైస్
సంగమోహన్ గారు 1000 రూపాయలు. నేటి కార్యక్రమానికి మరి చక్కని అన్నదాన కార్యక్రమంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి మా మిత్రులు విశాఖపల్లి వాస్తవ్యులు మరి రమాసత్యనారాయణ స్వామి 10వ వార్షికోత్సవం యావత్తు కూడా జరిగింది. వారికి అదేవిధంగా సతీష్ ఎంఆర్ఓ లోక బాలరెడ్డి గారు 20 గారు 20 కేజీల రైస్ ఆర్ఏ వాస్తవి గారు 50 కేజీల రైస్ మహాలక్ష్మి రైస్ మామిడి వారు 20 కేజీల బిర్యానీ మాకు చక్కని కార్యక్రమం అందించినందుకు వారు వారి కుటుంబ మిత్రులు శ్రీనివాస్ మామ గారు ఇప్పుడే 5,000 రూపాయలకు మా మిత్రులుగా మా కాలేజీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటున్నామా. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. హలో 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 గౌతమి హాస్పిటల్ అధినేత అయినటువంటి రమేష్ రెడ్డి గారు 30,000 రూపాయలు सहित सत्यनारायण भगवान की जय। बोलो बजरंगबली महाराज की जय। हर नमः पार्वती पते हर हर महादेव हर। रमा सहित सत्यनारायण स्वामी दशम వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఈరోజు సాక్షాత్ రమా సమేత నారాయణ స్వామి యొక్క సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి ఇచ్చేసినటువంటి సమస్త భక్తజనులందరికీ సనాతన హిందూ ధర్మాన్ని పరిపూర్ణంగా విశ్వసించేటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ సకుటుంబ సమేతంగా మీ అందరికీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క సంపూర్ణ కరుణాకటాక్ష వీక్షణలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సంవత్సరం ఒక నూతన అధ్యాయం కూడా ప్రారంభమవుతున్నది. మరి ప్రతి సంవత్సరం మనం సంగీత కచేరీ అనుకున్నాం. ఈ సంవత్సరం స్వామివారికి నృత్య ప్రదర్శన ద్వారా సంగీత
చతుషష్ఠి కళల్లో సంగీతానికి ఎంత ప్రాధాన్యం ఉందో సంగీత సహిత నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని మంచి బిరుదు పొందినటువంటి మన దగ్గరలోనే మన విశాఖ కాలనీకి దగ్గరలోనే అనేక మంది శిష్యులను సిద్ధం చేస్తూ మన నవనాథపురంలో నృత్యం సజీవంగా కొనసాగడానికి మున్ముందు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి మన పిల్లలకు నృత్య గురువుగా సరోజనమ్మ ఇక్కడ విచ్చేశారు. అలా బృందంతో పిల్లలతో మరి వారికి స్వాగతం ఒకసారి చప్పట్లతోటి చెప్పుదాం. వెల్కమ్. పతిదేవుడు కూడా మంచి వేద పండితుడు సుధీర్ శర్మ గారు. సుధీర్ శర్మ వీరు ఇక్కడే మన విశాఖ కాలనీకి దగ్గరలోనే ఉన్నారు. వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తే ఎంత పుణ్యమో అంతకన్నా 1000 పుణ్యం ఏందయ్యా అంటే సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయంలో ఎవరికి తోచిన విధంగా వారు సేవలు అందిస్తే ఒక్కసారి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తే ఎంత పుణ్యమో అంతకు 1000 పుణ్యం ఇక్కడ ఉన్న సేవ చేసే వాళ్ళందరికీ కలగాలని కలుగుతుందని కలగబోతుంది అని సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని శుభం గురుభ్యో నమః. భద్రం కర్ణేభిः శృణుయామదేవాः. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः. స్థిరైరంగైర్యజుష్వపుంసస్తనోభిः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः. పూషా విశ్వవేదాः. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. బృహస్పతిరదదాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శన్నో మిత్రస్య వరుణః. తన్నో భవత్పర్యమా. శరణ ఇంద్రో బృహస్పతిః. తన్నో విష్ణురుగ్రమః. నమో బ్రహ్మణే. నమస్తే వాయో. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. సత్యం వదిష్యామి. తన్మామవతు. తద్వక్తారమవతు. అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం దక్షయ్యో రావణీమహే. తుం యజ్ఞాయ యజ్ఞపదయే. స్వస్తిరస్తు నః. స్వస్తిర్మానుషేభ్యः. తన్నోऽस्तु ద్విపదే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో బ్రహ్మణే నమోऽస్త్వగ్నయే నమః పృథివ్యై నమః ఓషధీభ్యः. నమో వాజే నమో వాజస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం అనుభవం బరిహవం బరే వాదం బరిక్షవం. అనుభూతం బరిహూదకం సగుణేర్యదశాగుణం. ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే. నమః సగృత్సధే రుద్రాయ నమో రుద్రాయ సగృత్సధే. శ్రీ
शिवत्र नमस्ते अस्तु मामाहि पुंसे देव शकुने सामगायसि ब्रह्मपुत्रै बसवने सुशकुंससे वस्तुनः शकुने हस्ते प्रदिनः सुमनाभना शान्तिः 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 ॐ सन्त्वासिञ्चामि यदुषा प्रजामायुर्धनं च ॐ शान्तिः 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 योमाग्ने भागिनकं सन्तमथा भागं जिगीर्षते अभागवत्नेदं कुरु मामग्ने भागिनं कुरु ॐ शान्तिः 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 आपदमुक्कुलमाण गोविन्द रमारमण गोविन्द सत्यनारायण स्वामी गोविन्द మనం చైత్ర వైశాఖ మాస మధ్యలో వచ్చేటువంటి ఈ త్రయోదశి రోజు ప్రతి సంవత్సరం సూర్య భగవానుడు ప్రగదగా మండగా ఇక్కడ ధ్యానం చేయడానికి కూడా నియంత్రించబడి దీపాలకు రక్షణగా ఫ్యాన్లను కూడా కట్టివేసి ఈ ఉక్కపోతలో ఈ వందల మంది కూర్చుండి పూజ చేయడం, పూజను దర్శించడం, పూజకు రావడం ఇది ఒక్కసారి కాదు, ఇది 10వసారి. ఇది 10వసారి. ఒక శబ్దాత్మిక శక్తి, ఇక్కడ వచ్చినటువంటి శబ్దం అంతా కూడా ఒక శక్తి స్వరూపమే. ఆ శక్తి ఎలా ఉండాలి అంటే మన ధర్మానికి ఉపయోగపడుతూ మనకు ఉపయోగపడే మాటలనే మాట్లాడితే ఈ 3 గంటల ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుందయ్యా అంటే 100/100. ఈ 3 గంటలు 4 గంటలు మేము ఈ పరీక్షల్లో కూర్చుండబెట్టి ఎగ్జామ్ ఇన్విజిలేటర్ల ముందర ఎగ్జామ్ తీసుకుంటున్నాను. ఇందులో ఎంతమంది 35 మార్కులు వస్తాయా, 50 మార్కులు వస్తాయా, 100 మార్కులు వస్తాయా మీ చేతిలో ఉంది. సెల్ ఫోన్ పక్కన పట్టుకొని మొత్తం అయ్యే వరకు ఇదే ఉన్నదనుకోండి, 0 మార్కు కూడా రావచ్చు. భగవంతుని యొక్క సన్నిధికి వస్తే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీరు భగవంతుని సన్నిధికి వస్తే మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసినప్పుడు కూడా ఆ కథలో ఉంది. ఏముంది మీరందరూ భయం కొద్దీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. నేను నాకు ఆ మొక్కు తీసుకుంటేనే ఇట్లా అవుతున్నది. ప్రతి ఏడాది చేస్తున్నా, మా తాత తండ్రుల నుంచి చేస్తున్నా, నేను ఇప్పుడు కూడా చేస్తున్నా. కానీ అందులో ఉండే సారాంశాన్ని మనం గ్రహించి చేసినట్టయితే కారకంగానే ఎక్కడికి రూట్ మ్యాప్ పెట్టుకొని మనం లక్ష్యాన్ని చేసుకున్నట్టే పూజ ప్రారంభంలోనే యస్మిన్ కస్మిన్ దినే మధ్య భక్తి శ్రద్ధ సమన్విత. మీకు భక్తి శ్రద్ధ లేకుండా చేయకుండా అన్నాడు. ఏమన్నాడు సత్యనారాయణ వ్రత కథలో? ఏమన్నాడు? భక్తి శ్రద్ధలు లేకుండా చేయకండి. ఎప్పుడైతే నీకు ఎప్పుడు అమావాస్య, త్రయోదశ, చతుర్దశ, పంచమ, ఏ మాసం ఎప్పుడు అనేది
నీ యొక్క మనస్సు శుద్ధంగా ఉంది, నిర్మలంగా ఉంది అన్నప్పుడు యస్మిన్ కస్మిన్ దినే నృత్య భక్తి శ్రద్ధ సమన్విత, భక్తి శ్రద్ధలతోటి ఈ పూజను చేసినట్టయితే పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథలో ఒకటే రెండో వాక్యాలలో చెప్తాను, మొత్తం సారాంశం అంతా. మన ఓ మానవా ఉన్ననాడు ఉట్ల పండుగ లేనాడు రొట్ల పండుగ చేసుకోకు, ఉన్ననాడు ఉట్ల పండుగ లేనాడు రొట్ల పండుగ చేసుకోకు. ఉన్నప్పుడు లేనప్పుడు ఆ పరమాత్ముని గట్టిగా పట్టుకో. పరమాత్ముని గట్టిగా పట్టుకున్నట్టయితే ఈవెన్ ఈ జన్మ, ఇప్పుడు ఉన్నటువంటి జన్మ, ఇక ముందు సకల సౌఖ్యాలు అనుభవించి పుత్ర పౌత్రాలతోటి ఆనందంగా ఉండి పరమందు మోక్షాన్ని ఇచ్చేటువంటి ఏకైక వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం. సామాన్యం నుంచి మహాపండితుడి వరకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్రతమేనయ్యా సత్యనారాయణ స్వామి వ్రతం. దాన్ని మనం ఏం చేస్తున్నాం? పంతులు కానీ పంతులు మంచి శ్రద్ధగా ఇవ్వడానికి వస్తుంది, పంతులు కూడా కానీ వక్షాలందరూ వెళ్ళిపోతుంది. సాయంకాలే పునఃస్నాత యజైశ్చైవం నిజాముఖే అని చెప్పారు. అందరూ చేస్తున్నారు పొద్దున, నేను వేరే పడిపోవాలి, పీట కదిలించి. అది మహావ్రతం. సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని సత్యం అంటే అబద్ధం ఉన్నట్టే కదా, అబద్ధం ఉన్నట్టేనా? సత్యనారాయణ స్వామి ఉన్నాడు అంటే అబద్ధం ఉన్నట్టే కదా. అబద్ధపు నారాయణలు ఎవరయ్యా అంటే మనం అబద్ధపు నారాయణలు. మనం సత్యాన్ని తెలుసుకోవడానికి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని, ఓకేనా? మంచి మనస్సుతోటి ఇదంతా ఎందుకు చెప్పా అంటే మనసే ప్రాధాన్యం. మంత్రంకు మనస్సుకు సమన్వయం చేస్తేనే ఫలితం వస్తుంది. మనస్సుకు అయ్యగారు మంత్రం చదువుతాడు, మీరేం చేయాలి? మనస్సు పెట్టి ఆ మంత్రంతో కలిసినటువంటి దేవుణ్ణి చూస్తే దేవుడు ప్రసన్నమవుతాడు. ఇది లేకుంటే వట్టినే పెట్టారా? వేల సంవత్సరానికి లక్షలాది సంవత్సరాల యుగాల నుంచి వచ్చినటువంటి ఈ శాస్త్రం ఏదో పుక్కిడి పురాణం కాదు. మరి ఎందుకు చెప్పారు ఇవన్నీ? వేదమంత్రం చదవాలి, వేదమంత్రం చదవంగా మీరు దేవుడిని దర్శించాలి. అంటే ఆ వేదమంత్రంలో మీ మనస్సును కలిపి దర్శించడం వల్ల మీకు ప్రసన్నమైనటువంటి నారాయణ స్వామి సత్యనారాయణ స్వామి సరే. అందరు కూడా సంకల్పంలో మీరు మనసులో ఉన్నది ఒక అప్లికేషన్ పెట్టుకోండి. అయ్యగారు సంకల్పం చెప్తాడు. ఆ సంకల్పంలో అనేక కోరికలు కోరకండి, ఎందుకంటే ఆ చీఫ్ ఎగ్జామినర్ కు ఇబ్బంది అవుతుంది. ఒకటి అప్లికేషన్ పెట్టండి. సభా సరస్వతికి నమస్కారం. శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవస్థానం ధర్మకర్తలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి సుబ్బన్న గారికి నా పాదాభివందనాలు. జ్ఞానాలను అధిగమించాలంటే మన గణపతి ప్రార్థన ఎలా అవసరమో డాన్స్ లో కూడా ప్రార్థన చేస్తూ మా పిల్లలు నృత్యార్చన చేస్తున్నారు. పద్ధతిలో ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తున్నది. దాన్ని ఇప్పుడు మనం మోహన రాగంలో ఆది తాళంలో
టిగి టిగి త దిగ్ దిగ్ తై దిగ్ తై ద త ద త తాహం ద తా రుత కింద కింద తొంగ దిక్కు తొంగ తది గిండ తొంగ ది గిండ తొంగ ది గిండ తొంగ पांडवरूपे करी गजानन 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 पांडवरूपे करी నేను మైక్ తీసి చప్పట్లు కొట్టుకుంది అని చెప్దామనుకున్నా. మీ అందరి మనసులో ఆ గణపతి నృత్యం మీద ఉంది అని నాకు అర్థమైంది. ఆ గజానుడు మీ అందరినీ అన్ని విఘ్నాల నుంచి రక్షించుగాక. ఒక 100 పేజీల వేద మంత్రాలు చదివినటువంటి ఆ నృత్యం ధర్మం చాలా గొప్పది. విషసర్పమైన ప్రేమతో చూడు అని చెప్పింది.
కానీ ఆ విషసర్పం కాటు వేస్తుంది అని తెలిసిన తర్వాత ఇంట్లో ఉంచుకోవడం సబబా? మనం అందరం కూడా ఏం చేస్తున్నాము అంటే మన ఇంట్లో విషసర్పాన్ని పెంచుతున్నాం. జై శ్రీరామ్. విషసర్పాన్ని తొలగించాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు కళ్యాణం కాగానే అన్నప్రసాదాల దగ్గరికి పోతే మీరు ఏమంటారు? చెల్లె తొందరరా అంటారు. ఇగో ప్లేట్ నేను తీసుకొని మీకు ఇస్తున్నా అంటారా లేదా? చెల్లె తింటే మీకు ఆనందమేనా కదా? బిడ్డ తింటే ఆనందమేనా కదా? మన హిందూ వ్యాపారుడు తింటే మనం అందరం ఆనందపడదాం. ఒక్కసారి చప్పట్లతో. మన హిందూ వ్యాపారస్తుడు మన దగ్గర సొమ్ము తింటే మనం అందరం ఆనందపడదాం. మనం పోషించినటువంటి విషసర్పమే మనను కాటు వేస్తుంది అని తెలిసి మళ్ళీ దాన్ని పెంచడం సబబు కాదు, ధర్మం కాదు. ధర్మాన్ని రక్షించాలి, సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలి అంటే మనం ఏం చేయాలి? మనం మనాడే తినాలి, మనాడే బాగుపడాలి. మనలో కూడా స్వార్థం ఉన్నప్పటికీ ధర్మం బాగుపడుతుంది. జై శ్రీరామ్. ఇది నేను చెప్పినంత తొందరగా మీ శరీరంలో ప్రవేశించదు. ఎందుకంటే పక్క కొంగనే ఇంకొక ఎవరో పూల దుకాణం వాడు ఉంటాడు, పళ్ళ దుకాణం వాడు ఉంటాడు. ఏదైతే నిగలిగా కలర్ చేసిన పళ్ళు, మామిడి పళ్ళు చక్కగా ఉన్నాయి, 200 రూపాయల కిలో అయినా పర్వాలేదు తీసుకుందామని తీసుకుంటారు. అక్కడనే మీ మనస్సును నియంత్రించండి. అక్కడికి పోయి మామిడి పండు పట్టంగానే జై శ్రీరామ్ భజనది జ్ఞాపకంగా ఆ పద్ధతిని వెంటనే ఇంప్లిమెంట్ చేయమని చెప్తలేదు. అలవాటు చేసుకొని హిందూ ధర్మాన్ని పోషించండి, హిందూ ధర్మాన్ని రక్షించండి. హిందూ ధర్మం చాలా అతి ప్రాచీనమైంది. హిందూ ధర్మం ఇంతకుముందే చెప్పా, భారతీయ సంస్కృతి సమస్త విశ్వానికి విజ్ఞానాన్ని నేర్పినటువంటి భారతీయ సనాతన హిందూ ధర్మం. శుభం. నెక్స్ట్ విద్మహే స్వప్రకాశాయ ధీమహి బ్రహ్మ శ్రీర్మా సత్యనారాయణ స్వామినే నమః. గంధాక్షత పుష్ప ధూప దీప నైవేద్యమూలైరంగైరభ్యర్చార్థం దేవానాం గమనార్థం దురక్షతాం వృత్తాపసర్పం భూతా ఏ భూతా భూమ సంస్థితా సవహాగాయ కల్పాంతరహలోపమానాయం కృష్ణ సకల కళ్యాణం బాధనం సర్వకార్యేషు నాస్తి దేశాం కులస్తేషాం పరామహస్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామం భోజ భోజ భిల్పూర్వంశోద్భవస్య గంగారెడ్డి నామధేయస్య సుజాతా నామ ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య శ్రీమాన్ గోత్రోద్భవస్య యదిశిన్న గోత్రోద్భవస్య నామధేయస్య రాజకుమార నామధేయస్య జ్యోతిరాణి నామ ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య పశుపత గోత్రోద్భవస్య
రాజలింగం నామధేయస్య స్వప్న నామ ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య శ్రీమాన్ పసుపుదౌల్ల గోత్రోద్భవస్య అభిలాష్ నామధేయస్య సంధ్యా నామ ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య శ్రీమాన్ గోత్రః పాలకాయ గోత్రోద్భవస్య గిరిధర నామధేయస్య తరుణీ నామ ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య శ్రీమాన్ గోత్రః ఉపనకుల గోత్రోద్భవస్య బాపటి వంశోద్భవస్య అశోక్ నామధేయస్య శృతి నామ ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య. అందరూ కూడా మనస్సులో మీ మీ గోత్రములు అలాగే మీ యొక్క ఇంటి పేరు ఉపస్థితానాం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రోద్భవానాం నానా వంశోద్భవానాం. ఇప్పుడు మగవారి పేరు, భర్త పేరు, ఇంటి యజమాని పేరు, అలాగే భార్య పేరు, అలాగే పెద్ద నుంచి చిన్నకు అందరి పేర్లు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల పేర్లు. సపుత్రగాణాం సపుత్రిగాణాం సభ్రాతృగాణాం సపపుత్రగాణాం శాశ్వత వర్గాణాం. అందరూ కూడా నమస్కారం ఉన్నారా? చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం సర్వే గ్రహాః శుభ ఏకాదశ స్థాన ఫల సంప్రాప్తి అర్థం సంకల్పిత అస్య శ్రీ భగవతః దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పురాణ పురుషోత్తమస్య వేద వేదాంత వేద్యస్య చతుర్దశ భువనాధీశ్వరస్య సకల చరాచర లోకేశ్వరస్య భక్తజన సంరక్షకస్య సంకల్పిత శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవత ఉద్దిశ్య శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం మమ సహ కుటుంబానాం దేవత అనుగ్రహేణ నిత్య కళ్యాణ ఉత్సవ పరంపర అభివృద్ధ్యర్థం తద్వారా మమ గృహే సహ కుటుంబానాం దీర్ఘ సౌమంగళీత్వ సౌభాగ్యత సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం గ్రామ కళ్యాణార్థం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపన అర్థాయ చ ఆగామి కాలే సర్వేషాం న్యాయ పరిపాలన ద్వారా పరస్పరం అన్యోన్యత సిద్ధ్యర్థం సనాతన హిందూ ధర్మ ఉద్ధరణ అర్థం తద్వారా భారతదేశ విశ్వ కళ్యాణ అర్థం రమా సత్యనారాయణ స్వామినః ప్రీత్యర్థం సర్వేషాం నిరంతరం భక్తి జ్ఞాన వైరాగ్యత సిద్ధి ద్వారా విద్యా
ఉద్యోగ వ్యాపార వ్యవసాయ ఆరోగ్య వ్యవహార లౌకిక అభివృద్ధ్యర్థం వర్షే ఒక పాత్రలో వదిలేసేయండి. ఉంటుంది దేవుడి బాధ్యతను కూడా గుర్తించేటట్టు చేసి మన బాధ్యతను కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకున్నాం. దేవుడా, నువ్వు భక్తుల రక్షకుడు అని అమ్మమ్మ నిశ్శబ్దం కూడా వినాలి కదా, ఎవరు నిశ్శబ్దంగా ఉండాలి. భక్తజన రక్షకుడు అని నా చేయ అనిపించుకుంటున్నావు కదా, మరి నా మనస్సును నీ పాదాల చెంత పెడతాను. నేను కూడా నీ భక్తుడనే, నన్ను రక్షించే బాధ్యత 24 గంటలు ఇంటూ 100 years నీ బాధ్యతనే అని చెబుతూ సమస్త దేవతా స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క కళ్యాణ మహోత్సవం విశ్వ కళ్యాణంగా జరిగి భారతదేశం యొక్క కీర్తి పతాకం దశ దిశలా విస్తరించాలనేటువంటి సంకల్పం కూడా ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి నవనాథపురంలో విశాఖ కాలనీలో సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయం నుంచి విశ్వ కళ్యాణాన్ని కోరుతున్నాం కనుకనే మన సనాతన హిందూ ధర్మం గొప్పది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మెడికల్ షాప్ ఉన్నది, అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. కళ్యాణం సెల్ అయిపోతే ఏం చేస్తాం? కొత్త టార్చ్ లైట్ కొంటావా? దండం పెట్ట. కొత్త టార్చ్ లైట్ కొంటారా, సెల్ కొంటారా? సెల్లను తీసుకోవడానికి షాప్ కొత్తారు. ఆ సెల్ పర్ఫెక్ట్ ఉందా లేదా అని ఆ షాప్ అతను ఏం చేస్తాడు? వెలిగించి చూపిస్తాడా లేదు, బ్యాటరీ బాగుందా లేదా? అవునా? ఇక్కడ సెల్ గొప్పదా, బ్యాటరీ గొప్పదా? చెప్పండి. సెల్ తెచ్చాను, బల్బు లేదు, బల్బు ఉంటుందా? సెల్ ప్రధానంగా తీసుకున్నట్టయితే బ్యాటరీ గొప్పదే, సెల్ గొప్పదే. మరి ఇక్కడ మనం పాజిటివ్ ఎనర్జీ కోసం, పాజిటివ్ ఎనర్జీ అంటే ఇక్కడ కూర్చుండాలి, ఎంతసేపన్నా కానీ కూర్చుండాలి. మనస్సును ప్రశాంతత చేయడానికి ఆ గణపతి పూజ చేస్తున్నాం. ఆ గణపతి పూజ చేస్తూ ఆ గణపతికి గౌరీ పూజ ఎందుకు చేస్తాను అంటే శక్తిని ఇవ్వడానికి చేస్తాను. ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమో ప్రపదపతయే నమస్తే స్తులంబరదరాయ గణందాయ విఘ్న వినాశనే శివసురాయ శ్రీవరణమూర్తయే నమో నమః. ధ్యానమాభిషేక స్నానం సమర్పయామి. స్నానాంతే శుద్ధోదక స్నానం శుద్ధార్ఘ్యం సమర్పయామి. వస్త్రార్థం గార్భాసవస్త్రయుగ్మం సమర్పయామి. సమర్పయామి. నమః గంధద్వారాంగురాధర్షా నిత్యపుష్టాంగరీణి సమక్షతాం సమర్పయామి. విశ్వావైదాని విద్వాన్ పుమాన్ పుమాకం సంపరిపాద విశ్వతః హృదయే వర్ణానీం స్వస్థయే దుర్గణాధ్యక్ష భాగచంద్రో గజాననః
నమస్కృతం నమస్కరోమి భాస్కరం అకించనార్తిమార్జనం చిరంతమూర్తి భాజనం పుధారి పూర్వనందనం సుధారి గర్వశల్వనం హంసనాశ భీషణం ధనంజయాభిభూషణం తపోలగామధారణం భజే పురాణవారుణం పరమేశ్వరుని మనం ప్రేమతో ఎప్పుడైతే ప్రార్థిస్తామో నిర్మలమైనటువంటి హృదయంతో అప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడు ఇక్కడ కొలువై ఉంటాడు. మనము అర్జించాలి, ఆశించాలి నిర్మల హృదయంతో. కాబట్టి ఒక కుటుంబాన్ని వినడానికి మనం అంతటా ఉన్నటువంటి మన పరబ్రహ్మ మనం అందరం కూడా పిలుస్తారా. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క ప్రభు యొక్క ఇక్కడనే ఉంటాడు. వారిని మనస వాచ కర్మలందరం కూడా మరి మనం ఉన్నాడనేటువంటి ఒక భావనతో మనము నిశ్శబ్దంగా ఉండి ఆచరించాలి. ఇంకొకటి 4 ఉంటారో 10 మంది ఉంటారో అక్కడ పరమాత్మ మరి ప్రకటితమవుతాడు. అంటే 10 మందిలో పరమాత్మ ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ విధమైన భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉండి స్వామివారి యొక్క కళ్యాణాన్ని కనుల విందుగా మరి చూడవలసిందిగా వస్తుంది. ప్రయత్నం మన యొక్క వాలంటీర్లు కూడా ఉన్నారు. కొద్దిగా దయచేసి హలో అది దయచేసి భక్తులు భోజనానంతరము మీరు తిన్నటువంటి ప్లేట్లను దయచేసి ఇక్కడ పెద్దబడి 2 ఏర్పాటు బ్రహ్మ
సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణైనటువంటి రమాదేవి అమ్మవారిని స్వామి వారికి సమర్పణ కన్యాదానంలాగా ఇప్పుడు చేయాలి. ఆ సందర్భంగా మనం ఏం చేసుకుంటామంటే మహాసంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది. మహాసంకల్పం అంటే ఏమిటంటే మన భారతదేశంలో మానవ మనుగడకు అవసరమైనటువంటి ఏవైతే ఉంటాయో ప్రతి అణువణువంతా కూడా ఆ స్థలాలు, గొప్ప నదులు, మన యొక్క భారత భూభాగం పైన ఉన్నటువంటి అనేకమైనటువంటి వృక్ష సంపద ఉన్నటువంటి సప్త సముద్రాలు, అన్ని నదీ నదాదులు, అలాగే దశావతారాలు, ఇలా ఏవైతే సృష్టిలో ఉన్నాయో ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దేవీ దేవతలను ఉచ్చరింపబడి ప్రతి అణువణువంతా కూడా యొక్క మహాసంకల్పంలో తీసుకొని ఆ మహాసంకల్పం ద్వారా మనమే కాకుండా మనకు జరిగిపోయినటువంటి ముందు తరాలు, తర్వాతి 10 తరాలు కూడా ముక్తి ప్రాప్తిని, భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏదైతే మార్గం ఉంటుందో మనం చేరుకోగలుగుతామా భగవంతుని? ఇప్పుడు అనేకమైనటువంటి కలి ప్రభావం చేత అనేకమైనటువంటి పాపం చేసినటువంటి పాపం మనం చేస్తున్నామా? పాపం చేస్తామా? శ్రీ సత్యనారాయణ స్వామిన వరదాభయహస్తేన పద్యాదో పునః కన్యాపూర్వగోత్రమానామాదుచ్చార్య చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవశ్యావణాప్తువానాౌరవ పంచార్హే ప్రవరాణిగా శ్రీవత్సలగోత్రోద్భవస్య మాధవ ధర్మణ నప్త్రే కేశవ ధర్మణ పౌత్రే మృగధర్మణ ఉత్రే శ్రీవత్సలగోత్రోద్భవే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సాక్షాత్ శ్రీ లక్ష్మీ స్వరూపిణీం రమానామ్నీం కన్యాం చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగే సభారి హస్మత్య భారద్వాజ త్రయార్హేయ ప్రవరాన్వితాన్ భారద్వాజ గోత్రోద్భవస్య సదత్రాయ సదాశివధర్మణః సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీ వెంకట సత్యనారాయణ శర్మణః స్వామినే మగన్యార్ప
వంశం అభిమానం అంటూ భారతీయ నృత్యాలతో కొంచెం వారు ప్రదర్శిస్తున్నారు. అమ్మ ఈ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి వెనక లైన్ మెయింటైన్ చేయండి ప్లీజ్. కొద్దిగా వెనక్కి వెళ్ళండి, ఏమనుకోవద్దు. మధ్యలో లైన్ మెయింటైన్ చేయాలి, దారి వదలండి. దయచేసి మీరు వెనక్కి వెళ్ళండి అమ్మా, ఏమనుకోవద్దు. లగ్నం సునంతదేవా తారాబలం చంద్రబలం తదేవా విద్యాబలం దైవబలం తదేవా లక్ష్మీ తదే దేవం స్మరామి శ్రీరామం జనగాత్మజాసురగురుం ప్రత్యంగుఖం ప్రాంగుఖం దుర్భ్రామంజలి మంచితైశ్వరిత మాపూర్ణముక్తాఫలైః నానారత్న విరాజమాన కలశైః ఆనీయతం సాగరార్ సీతారాఘవయోర్వివాహ సమయే కుర్యాజ్జగన్మంగళో సావధాన ముహూర్తే రమా సత్యనారాయణ చిందే ప్రవతి మహాసురగదే యాదాజయా గండకీ పూర్ణా పూర్ణ జలై సముద్ర సహిత కుర్యాత్ సదా మంగళం సావధాన ముహూర్తే సావధాన రంగదస్య కళ్యాణ లక్ష్మణ లక్ష్మీ హయదస్య శంకర విదోషాంగాధ్యాయుధారస్యాసే వత్సల ఉత్తర
ప్లాస్టిక్ ముత్యాలు తెచ్చారా లేదా? చమ్కీలు తెచ్చారా లేదా? దేవుడికి ఏ పెళ్లిలో మీరు ఈచ్ వన్ టీచ్ ప్లాస్టిక్ ముత్యాలు కానీ ఆ చెమ్కీలు కానీ పిల్లాడి మీద పోయకుండా చూడండి. మీ బంధువర్గంలో కానీ మీ ఇంట్లో కానీ పెళ్ళి అయినప్పుడు దేవుడి ముందర మాట ఇస్తున్నారు. ఒకసారి గట్టి చప్పట్లు కొడితే మీరు వస్తున్నారు. బాగుంది. ఇక్కడ మీరు చెప్పారు కనుక అక్కడ మీరు ఖచ్చితంగా ఒక మాటలన్నా అక్కడ చూస్తే చెప్పండి, అది అవాయిడ్ చేయండి. శుభం. గోవిందాయ నమః అచ్యుతానంద గోవిందేభ్యో నమః. భక్తజన సంరక్షకార్థం విశ్వ కళ్యాణార్థం లోక కళ్యాణార్థం రమా సత్యనారాయణ స్వామి దేవత కళ్యాణోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య దేవత ఆరాధన పూర్వక బంధనం ధరిష్యే. అష్టాపది నవపది బహువశే సహస్రాక్షరా పరమేభ్యో మన్న. పునఃపాదుచక్షు పునః ప్రాణవిహనో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మాంగళ్య దేవతాభ్యో అక్షరాం సమర్పయామి. పాదారవిందయో వాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. తస్య భాజయతే హనః. పరిజయతి దుర్గాణి విశ్వానామేవ సిద్ధం ప్రజాత్యగ్నిః. మయి ప్రజా మయి అగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజా మయి దైర్ఘ్యదాతు మయి మేధాం మయి ప్రజా మయి సూర్యో రాజో దధాతు. ఓం బ్రాహ్మ్యై నమః. మహేశ్వర్యై ఓం కౌమార్యై నమః. మానవ కళ్యాణం చేసేటప్పుడు కూడా జరుగుతుంది. మీరు ఎంత హడావిడి చేసినా అయ్యగారు కనీసం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి పేర్లు చెప్పి ఆ మంగళసూత్రం మీద ఆవాహనం చేయడం జరుగుతుంది. ఈ మంగళసూత్రాన్ని తల్లి పెళ్లి తెల్లారి కొయ్యకు వేసే లక్షణం మాత్రం కొయ్యకు వేస్తున్నారా? కరెక్ట్ చెప్తలేరు. కొయ్యకు వేస్తున్నారు కొంతమంది. అందరి దగ్గర సౌండే వస్తలేదు. కొయ్యలకు వేస్తే ఎవరిని వేసినట్టు కొయ్యకు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిని కాదు, అమ్మవారిని కాదు, నీ అయ్యగారిని నీ సాన్ని కొయ్యకు పెట్టినట్టు మహత్తరమైనటువంటి శక్తిని అందులో ఆవాహన చేసి మంచి అయ్యగారు మనస్ఫూర్తిగా పూజ చేసి ఇద్దరు దంపతులు ఇప్పుడు చెప్తాం ఒక మంత్రం. ఓం ఓం ఐం హ్రీం హ్రీం క్లీం గ్లం గ్లం హ్రీం హ్రీం తయాగీలరీ అసకలరీం సకలహరీం క్లీం సౌ ఓం సమానో మంత్ర సమితి సమానే సమానం మనః సాజిత్తమేషాం సమానం మంత్రమభిమంత్రయేవ సమానేన వో హవిషాజుహోమి. ఓం క్షిప్రప్రాసాదనాయ గంగణపతే వరవరదాం హ్రీం క్రోం సర్వజనం మే వశమానయ స్వాహా సౌం క్లీం ఐం. ఓం ఐం హ్రీం హ్రీం క్లీం గ్లం గ్లం హ్రీం శ్రీం గయే హ్రీం హసకాలరీం సకహరీం ఐం క్లీం సౌం. సమానీయ కోటి సమానా హృదయానివః సమానమస్తు మనో యథావహసు సహాసతి. ఓం గం క్షిప్రప్రదానాయ గణపతయే నమః. సర్వజగన్మే సమానయ స్వాహా సౌం క్లీం ఐం. ఓం ఐం హ్రీం హ్రీం క్లీం గ్లం గ్లం హ్రీం శ్రీం గయే హ్రీం హసకాలరీం సకహరీం ఐం క్లీం సౌం. పులోమాగం సంతమతా భాగం చ కేరసతే అభాగమగ్నేతం కురు మామగ్నే భావినం కురు. ఓం గం క్షిప్రప్రాసాదనాయ గంగణపతయే వరవరదాం హ్రీం క్రోం సర్వజ
చూపులలో ఏం చేస్తారు, కొద్దిగా ఎత్తు ఉండాలి, కొద్దిగా పొట్టిగా ఉండాలి అని చూసుకుంటారు. ఈ మంత్రంలో ఏముందయ్యా అంటే ఇద్దరు మనుషులు సమానం ఉండాలి, ఇద్దరు ఎత్తులు సమానంగా ఉండాలి. సమానో మంత్ర సమితి సమాని సమానం. మీ మనస్సులు సమానంగా ఉండాలి. నేను పై చేయి ఉండాలి, నేను అప్పర్ హ్యాండ్ ఉండాలి, నేను చెప్పింది నువ్వు పిల్లలు నువ్వు వినాలి అనేది కాకుండా ఏం చేయాలి, వాళ్ళు తెచ్చిచ్చినటువంటి కట్నాన్ని ఏ భర్త అయితే ముట్టడో తెచ్చిచ్చినటువంటి మళ్ళీ చెప్తున్నా, అత్తగారి నుంచి తెచ్చినటువంటి భార్య తెచ్చినటువంటి ఆ డబ్బులు ముట్టడో వాళ్ళను శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఉత్తమ పురుషుడు అని. స్త్రీ విత్తం తల్లిగారు ఎందుకు కట్నం పెట్టారయ్యా అంటే, తల్లిగారు ఎందుకు కట్నం ఇస్తారు అంటే వట్టిగా కన్యాదానం చేయొద్దు అని చెప్పి ఏదో సాలగ్రామదానమో గోదానమో సూర్యదానమో ఇచ్చి అమ్మాయిని పంపాలి అంటే అది ఇప్పుడు ఏమైంది, మా గురుడ కాపులలో అయితే 100 తులాలు ఆడుతుంది. మరి అది కాదు, స్త్రీ విత్తం అధమానవం అంటే ఆమె యొక్క సంరక్షణ కోసం, అత్యవసర పరిస్థితి కోసమే తల్లిగారు ఇచ్చారు. అది ఎమర్జెన్సీ విధానంలోనే ఇవ్వాలి. ఏమంటున్నా అందరూ కట్నం మాట్లాడేటప్పుడు పిల్ల తరఫున ఉంటుందా పిల్లాడి తరఫున ఉంటుందా చెప్పండి. పిల్ల తరఫున ఉంటుందా పిల్ల తరఫునే ఉండండి. పిల్లాడి తరఫున ఉన్నారనుకోండి, అందులో మీకు కూడా షేర్ మార్కెట్ లో షేర్లు వచ్చినట్టు పాపం షేర్ వస్తుంది. శుభం. నారాయణి నమోస్తుతే. అందరూ కూడా ఇక్కడ ఏం చేయాలి అంటే సుహాసినీలందరూ తమ మాంగళ్యాన్ని మాత్రం దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. మాంగళ్య దేవతాభ్యో నమః. మంగళం గురు మంగళ్యదాయ క్షీరేణ భూతేన శ్రీ రమాదేవి సమేత స్వామిన దేవ్య అంజలోపశ్చర్య దిస్తండులారోప్య దురభికార్య బ్రాహ్మణై సహ చేసుకోండి. బ్రాహ్మణై సహ దక్షిణాపాంగ బహుదేంద్రాస్తో పుణ్యం వర్ధత. పుణ్యం వర్ధదాం. మహారాజ్ భగావశ్చరుప్యానే దక్షిణానాం ప్రతిగ్రహే మనశ్చిత్తమాగోజం వాచసత్యమజేమహే పదోనాగం రూపమన్నస్య శ్రేయదామయే యథామస్య రుపత్వశ్రయే భవానో యథాగ్రయోక్యే భవంసే ప్రియే ప్రియా ఏవం భగశ్చరుప్యానే యజ్ఞస్య కామ్య ప్రియః దదామి త్యక్తిర్వదతే తదేది వాయునా హరో అంద్రేది సత్యస్మ ఆదిత్య సత్యామోమిదే ఆమస్త సత్యామాభరదో యశో యజ్ఞస్య దక్షిణ ప్రజా భక్త ప్రజా శ్రీరామేకామస్య
బ్రహ్మశ్రీ వేదపండితులు సంపటి శర్మ గారి దంపతులు మంచి నృత్యాన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అమ్మా అందరికీ అనొచ్చే భజన చెప్తాము. అందరూ కూడా శరణమమ్మ శరణమమ్మ
ఆర్మూర్లో ఒక మంచి స్థానంలో ఉండడానికి ఫస్ట్ కార్యక్రమము మొట్టమొదటిసారిగా సుబ్బన్న వెంకటేశ్వర కాలనీలో ఒక కళ్యాణం చేపిస్తే అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ టెంట్ హౌస్ అందరికీ చూస్తున్నా సుబ్బన్న ఇట్లా సుబ్బన్న అద్భుతమైన శరీరము సాక్షాత్ వినాయకుడు కార్యక్రమం చేపిస్తే ఆయన జ్యోతిష్యం ఏంటో కానీ దూరంగా చూసి ఎవరిని వెళ్ళలేదు నా ముఖం బట్టు కూడా లేదు అప్పుడు కాలేజీ లేదు బొట్టు ఉంటుంది అపాయింట్ ఏముండదు ఇట్లా పిలిచిన ఇట్లా మీరు బ్రాహ్మణులు కదా ఇట్లా మంత్రాలు చెప్పని చెప్పి పిలిచాడు ఎందుకంటే ఫస్ట్ ఆర్మూర్లో నాకు ఆపత్కాలంలో ఆదుకున్నటువంటి మొట్టమొదటి మహానుభావుడు మా సుబ్బన్న గారు మొదటిసారిగా నేను అయ్యప్ప మాల వేసుకుని సుబ్బన్న దగ్గర వేసుకుంటే స్వామిని ఆర్మూర్ నిజామాబాద్ జడ్పీటీసీ ఇంటికి మొట్టమొదటి అయ్యప్ప పూజలు తొలుకొని పోయాడు సుబ్బన్న తొలుకొని పోతే అప్పుడు అయ్యప్ప పూజలు మాకు తెలియదు స్వామి ఎవరికే సుబ్బన్న దాదాపు 20 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకున్నాడు స్వామి వారికి అద్భుతమైన అభిషేకం మొట్టమొదటిసారిగా పూజ చూసిన అప్పుడు నాకు కేవలం 100 రూపాయలు మాత్రమే దక్షిణ ఆ 100 రూపాయల నోటి మేము దాదాపు ఒక 10 రోజులు ఉంచుకుంటుంది వచ్చినాక సుబ్బన్నతో ఉన్నా సుబ్బన్న 100 రూపాయలు ఇచ్చింది దక్షిణ అంటే భగవద్గా సాక్షాత్కారం ఉంటుందని చెప్పిండు సుబ్బన్న చాలా అలసిపోయింది అదివరకే పొద్దున ఒక పూజ మధ్యాహ్నం ఒక గణపతి పూజ హోమము రాత్రి నిజామాబాద్ జడ్పీటీసీ ఇంట్లో మరి అయ్యప్ప పడి పూజ చేసుకొని ఇంటికి వచ్చి అలసిపోయిండు వీళ్ళందరికంటే ఉండా ఫస్ట్ నేను సుబ్బన్న దగ్గర నేనే పోయిన కార్యక్రమం సుబ్బన్నకు కాళ్ళు ఒత్తి పడుకుంటే అబ్బా ఆనందం నీకు భగవత్ సాక్షాత్కారం ఉంటుందయ్యా అని చెప్పేసి సుబ్బన్న నేను ఎత్తి మీద చేతులు పెట్టిండు రాత్రి ఏ విధంగా అయితే అభిషేకం చేసిండో అదే విధంగా దాదాపు ఒక గంట సేపు కలలో సుబ్బన్న అభిషేకం చేయడం నేను చూడడం సంతోషపడడం చేసి సుబ్బన్న ఇట్లా జరిగిందంటే నీకు సాక్షాత్కారం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పిండు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తిరుగులేదు లేదు ఇదంతా పుణ్యం కూడా నా భార్య కూడా ఒకనొక సందర్భంలో ఒక ముఖ్య విషయం ఆమె కూచిపూడి డ్యాన్సర్ ఆర్మూర్లో కూడా మన తెలంగాణలో కూచిపూడి డ్యాన్స్ అనేది లేదు కేవలం ఆంధ్ర డ్యాన్స్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి చాలా మంది అన్నారు అటువంటి సందర్భంలో మాకు చేయుతనిచ్చి నేనున్నా మీకు అని ముందుండి ఒక అర్జునుడికి కృష్ణుడిలాగా ముందుండి మాకు నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి ఇటువంటి సుబ్బన్నకు నేను ఎన్ని చేసుకున్నానని చాలా తక్కువే సందర్భం వచ్చాడు కాబట్టి చెప్పడం జరుగుతుంది ఆర్మూర్ బ్రాహ్మణుల్లో చాలా చిన్న చూపుతుంది ఆర్మూర్ బ్రాహ్మణులు అంటే ఎట్లా చిన్న చూపంటే ఏ పూజ పిలిచినా కూడా అతి తక్కువ దక్షిణ చాలా అతి తక్కువ దక్షిణ ఇచ్చేవాళ్ళు అటువంటి బ్రాహ్మణులందరినీ దగ్గరికి తీసుకొని దక్షిణలు పెంచి 500 300 ఇచ్చే టైంలో 1000 1500 2000 ఇప్పుడు పిలిస్తే అయితే 10,000 తక్కువ ఆయనకు రాకపోయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి 10,000 దక్షిణలు అట్లా ఇప్పిస్తాడు అంతేకాకుండా ఒక 4-5 కుటుంబాలను ఉద్ధరించినటువంటి మహానుభావుడు ఎట్లా సార్ బ్రాహ్మణ రోగం జరుగుతుందంటే పిల్లలు కూడా బ్రాహ్మణకు రోగం బాగున్నది ఏంటంటే పురోగతం అంటే పిల్లలు బాగా ముష్కలైపోయింది ఒక్కొక్కరు 40 సంవత్సరాలు వచ్చినా కూడా మంచి వేద పండితులు కూడా పెళ్లి కాకుండా ఉన్నారు అటువంటి ఆయన చదువు వల్ల ఒక నలుగురికి ఆయన పెళ్లి చేసి పిల్ల పాపలతో సుభిక్షంగా వర్ధిల్లుతూ ఆరులోనే మంచి పండితులుగా ఉత్తమమైనటువంటి పండితులుగా ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఇండివిజువల్ గా వీళ్ళు పూజలు చేసినా కూడా ఎప్పుడు కూడా చిన్నగా ఈర్ష్యపడకుండా మన పిల్లలు చేసుకొని మన పిల్లలు బాగుపడితే అది నాకే పేరు ఒక సహనయంతో అందరూ చాలా మంది ఏం చేస్తారంటే బ్రాహ్మణులు ఊరుకుంటే తొక్కుతారు ఈయన బ్రాహ్మణులు ఏదే మహానుభావుడు ఇంత మంచి మనసు ఆయన కమిట్మెంట్ ఎట్లా ఉంటుందంటే చాలా మంది అనుకుంటుంటారు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను బాగా మంది ఆర్మూర్లు ఏమనుకుంటారంటే సిద్ధంగా బాగా దక్షిణాలు తీసుకునే ఒక పేరుంది అది చాలా తప్పు దూరంకెళ్ళి చూసిన వాళ్ళకి ఆ పేరు ఉంటుంది మీరు దగ్గర ఉండి ఆయన
ఆయన దగ్గర మీరు ఆయనకు స్పెండ్ చేస్తే మీకు తెలుస్తుంది ఆయన కష్టమేంది, ఆయన పూజ చేసే విధానం ఏంది, తర్వాత ఆయన పూజ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి అనేటటువంటిది ఆయన అతి దగ్గర ఉండి నేను చూసాం కాబట్టి నాకు తెలుసు. అట్లా చాలా మంది భక్తులు ఉన్నారు ఆయనకు. ఆయన మంచి వెళ్తలేదంటే అది ఆయన కమిట్మెంట్ పురుష ప్రభావం. ఇంకో విషయంగా చెప్పదలుచుకున్నాను, ఈ దేవాలయం యొక్క భూమి పూజకు ఆయనతో వచ్చాను. ఈ దేవాలయం యొక్క భూమి పూజకు ఆయనతో వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు మార్గదక్షిణలు అందుతాయి, మార్గ నాణ్య దక్షిణ అందుతాయి. కానీ ఆయన ఆ నాణ్య దక్షిణ తీసుకోకుండా రూపాయలు కూడా ముట్టకుండా ఈ దేవాలయానికి 10 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాడండి. గుర్తుపెట్టుకోండి. ఈసారి సత్యనారాయణ స్వామికి ఎందుకు టైం ఇస్తున్నావు కదా, ఇస్తున్నావా ఇస్తలేదా, ఇస్తున్నావు కదా, వస్తున్నావు అంటే మేము వచ్చేస్తామంటే ఆయన మాటలు అలాంటి మెస్పరైజేషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అట్లా 10 సంవత్సరాల నుంచి మేము కూడా ఆయన మాట కాదనకుండా వచ్చి ఆయన మాట తీయకుండా గంగల మాట తీయకుండా ప్రతి సంవత్సరం వస్తూ స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొనడం అది శుద్ధులతో రావడం అనేటటువంటిది నిజంగా మా పూర్వజన్మ సుకృతము. నాలెడ్జ్ కూడా అంతే, సుబ్బన్న పరిచయానికి ముందు సుబ్బన్న పరిచయం తర్వాత అని ఒక డైరీలో రాసి పెట్టుకోవచ్చు. మా నాన్నగారు ఎట్లయితే తిరుగుతారో ఒక అమ్మాయి ఇంటికి అట్లా ఆయన ఒక 10 సార్లు ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు సంబంధం సెట్ చేసి ఒక ఇల్లు ఒక ఇంటి రాని వేసి ఒక మంచి పొజిషన్లో ఉండడానికి ప్రధానమైనటువంటి కారకుడు సుబ్బన్న. నాకే కాదు, ఇక్కడ ఉన్న రాజేష్ కు కూడా, మీరు చూస్తున్నటువంటి వినయ పంతులు కూడా పెళ్లి చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది సుబ్బన్న. గుర్తుపెట్టుకుంది. ఆయన ఒకసారి చేత పట్టిందంటే ఒక మంచి పొజిషన్ వెళ్ళేలాగా వదలడు. అది ఆయన గొప్పతనం. మమ్మల్ని ఎట్లా చేస్తే మరి మీరందరూ కూడా భగవద్బంధువులు, మీరందరూ మంచి కోరేటటువంటి వాడు సుబ్బన్న. గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా మనస్ఫూర్తిగా పాలాలను చేస్తున్నారు. ఇక్కడ బాగా పొగుడుతున్నారు. ఇంటికి రాగానే కొన్ని తెల్లవారు గుమ్మడికాయ నా హృదయంలో ఉన్న మాట ఏంటంటే, ఎన్నోసార్లు గౌతమాల చూశాడు, రాజేష్ చూశాడు, తర్వాత మన సంపత్, సుధీరు, వినయ్, ఇంకా చాలా మంది ఒక 50-60 మంది ఉన్నారు. 50-60 మంది చూశారు. పూజ చేస్తే దక్షిణ గురించి ఆలోచించకండి. దక్షిణ పూజ చేసి అడిగితే మన వాల్యూ తగ్గుతుంది. దక్షిణ దేవుడిని తృప్తి చేస్తే అవి ఎలా రావాలో మన ఇంటికి అలా వస్తాయి. మనకు ధర్మం మీద 100% విశ్వాసం ఉంటే 100% మనమే దక్షిణ అడిగామనుకో, దేవుణ్ణి నమ్మించేవాడే దక్షిణ అడిగితే అది కరెక్ట్ కాదు అనే సిద్ధాంతం ఇప్పటికీ 30-40 ఏళ్ళ నుంచి అదే ఫాలో అవుతున్నా. అలాగే ఇంకా చాటైన రోజులు ఇక్కడ ఇటువంటి సేవ చేస్తా. ఇట్లా 4-5 గుళ్ళు ఉన్నాయి. చిట్టాపూర్లో కూడా శివరాత్రి, శ్రీరామనవమి మొదలైనటువంటివన్నీ కూడా ధర్మం, బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తే వీళ్ళందరి పూజలు కూడా కళ్ళు మూసుకొని సూపర్ పూజలు చేస్తున్నారని మనం అనుకోవచ్చు. వీళ్ళందరూ కూడా సుబ్బన్న దగ్గర వచ్చారు వీళ్ళు అని ఎప్పుడైతే పేరు వచ్చిందో వీళ్ళు మంచి పూజ చేయకుండా విడిచిపెట్టారు. 101% మంచి పూజలు చేస్తారు, కమిట్మెంట్ తోటి పూజలు చేస్తారు అనేటువంటి పేరు సంపాదించారు.
రోజులు ఉండాలి, సవరించుకోలేదు. మంజునాథ సినిమా చూసారా? మంజునాథ సినిమా చూసారా? చూడలే? మంజునాథ సినిమా చూసారా? రాజుకు స్పెషల్ సబ్జెక్ట్ ఉంది. నుదుటి మీది రాతలు తెలుసుకునేటువంటి శక్తి. దీన్ని ఏమంటున్నాం? బ్రహ్మరాత అంటున్నాం. జన్మ జన్మల బంధం అంటే ముడి. ఆ బ్రహ్మముడి వేసి ఆడబిడ్డను పిలిచి ఆడబిడ్డ చక్కటి శాస్త్రం ఉన్నది. దాన్ని పుక్కిడి పురాణంగా చాదస్తంగా పక్కన పెట్టకండి. ఇంట్లో చిన్న పూజ చేసిన మా భార్య మీద ఎప్పుడైనా కోపం వస్తే నేను ఏం చేస్తా, వరండాలోకి కుర్చీ తీసుకొని వచ్చి కూర్చుంటా. మరి ఇక్కడ మీరు మనసులో పెట్టుకోండి, ఆ స్వామి మీకు ఎప్పుడు వ్యక్తపరిచే ఆలోచన ఇస్తే ఆ సమయాన్ని వ్యక్తపరచండి. ఇక్కడ ఆర్థికమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో ఇటువంటి ఉత్సవాలు 10 మందికి. ఒక్క నిమిషం అమ్మ, లాస్ట్ అమ్మ, శాశ్వత నిధిని ఏర్పాటు చేయడానికి ఒక సంకల్పం చేయమని చెప్పా. ఎందుకంటే ప్రతిసారి చందాలు అడగడం, మీరు ఇవ్వడం, చెయ్యడం, ఇవన్నీ కాకుండా నేను గంగన్నకు మా ఈ విశాఖ కాలనీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీకి మాట ఇస్తున్నా. ఒక 10 మందితోటి మనిషికి 1 లక్ష రూపాయలు నేను ఇస్తూ 10 మందితోటి ఇప్పించడానికి సిద్ధంగా. వచ్చే సంవత్సరం మన దేవాలయం కోసం మీరు ఎవ్వరు కూడా చేయి దాపే అవసరం లేదు. ఆ ఫండ్ నుంచి మీరు ఉత్సవాలను నిర్వహించండి. ఎందుకంటే ఎన్నో మతస్థులు ఎన్నో రకాలుగా వారి ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకొని ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు ఈ దేవాలయం కావాలి అంటే 10 కోట్లు పెట్టినా ఈ దేవాలయం కాదు. మన అవసరమైతే నరం కూడా రావాలి. ఆ నరం వచ్చేటట్టే ఇక్కడ మీరు జనరల్ గా వేస్ట్ ఖర్చును పక్కకు పెడితే ఆ చందా ఏదో మీరు కూడా ఇవ్వగలుగుతారు. మరి వచ్చే సంవత్సరం వరకు 1 కోటి రూపాయలు ఈ దేవాలయానికి సిద్ధం చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉంది. అందులో 1 లక్ష నాయన ఉంటుంది, 2 లక్ష గంగన్న ఉంటుంది. ఎవ్వరు మీకు బలిమి వేయద్దు, ఇష్టంతో ఇచ్చేటువంటివే తీసుకోవాలనేది నా సంకల్పం. కమిటీ దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు కానీ పేరున ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని, మీ అందరికీ కూడా ఆ సత్యనారాయణ స్వామి సత్సంకల్పం ఇచ్చి మీ కుటుంబాలన్నీ కూడా బాగుపడాలని, ఉత్తరోత్తరం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆశీర్వచన మంత్రంతో
ఏమైనా మాట్లాడతామా? శ్రీనివాస గోవింద శ్రీ వెంకట